జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ రాబోయే 2-3 రోజుల్లో మొత్తం 175కి 175 చోట్ల కూడా క్యాండిడేట్లను ఫైనలైజ్ చేసేసేస్తున్నారు. పండగ తర్వాత లేదా జనవరి చివరి వారం నుంచి జనాల్లోకి జగన్ రాబోతున్నారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కానివ్వండి అన్నిట్లో కలిపి 200 సభలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ 200 సభల్లో ముఖ్యమైన నాయకులే కాకుండా జగన్ గారు 125 సభల్లో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారా, బస్ యాత్ర చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు బలాబలాలు అన్నీ కూడా డిసైడ్ చేసి అందరికీ కూడా ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం పండగ వరకు కానీ లేదా ఈ నెలాఖరులోపు అన్నీ కూడా సర్దుకొని జనాల్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో కానీ జనసేన కానీ సీట్లు సర్దుబాటు కాలేదు. అలాగే ఒక్క క్యాండిడేట్ను కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు. దాదాపు 80 చోట్ల తెలుగుదేశానికి సరైన అభ్యర్థులు అంటే పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థులు పరిస్థితి. అలాగే జనసేనలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళు పోటీ చేస్తారా, చేతులు ఎత్తేస్తారా అనే దాన్ని కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.